अद्य वयं सर्वे इदं पुस्तकं पठित्वा अस्य पुस्तकस्य विषये सम्भाषणं कृतवन्तः स्मः अद्य। अस्य पुस्तकस्य नाम साधुस् रेमिनिसेन्स् आफ् रमण महर्षि। एकः पुरुषः अस्ति, तस्य नाम चाड्विक् इति। सः रमण महर्षेः सदनं गत्वा तत्र अरुणाचलप्रदेशं गत्वा सः तस्य रमणमहर्षिणा सह सहवासं यदस्ति तस्य तत्र सः किं ज्ञातवान् इति तत्सर्वं पुस्तके लिखित्वा पुस्तकं लिखितवान्। तत् पुस्तकं वयं सर्वे पठित्वा अद्य उक्तवन्तः स्मः। अतः इदानीम् अहमपि अस्य पुस्तकस्य विषये एव सम्भाषणं करोमि। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను కూడా ఈ పుస్తకం గురించి మాట్లాడబోతున్నాను. అంటే ఇప్పటివరకు పిల్లలందరూ పుస్తకంలో ఏం జరిగింది, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో చాలా బాగా చెప్పారు. కానీ నేను పుస్తకం చదివి నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, నాకు ఇప్పుడు పుస్తకం చదువుతున్నప్పుడు మార్కెట్ క్లాస్ ఎందుకు ఈ బుక్ సజెస్ట్ చేశారో అర్థమైంది. అంటే ద బుక్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన డిఫరెన్స్ ఏంటంటే, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ లిటరేచర్ అండ్ గ్రేట్ లిటరేచర్. సో ఈ పుస్తకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందర ఈ పుస్తకం ఒక నేరేటివ్. ఇది ఆయన యొక్క స్టోరీ. ఆయన రమణ మహర్షితో ఉన్న సహవాసంలో ఆయన యొక్క ఫిలాసఫీస్ ఏం తెలుసుకున్నారు, అలా ఆ జర్నీ బుక్లో ఆయన మనకి తెలియజేశారు. అలా అని ఆయన బుక్ స్టార్ట్ చేయడమే నేను మయోర్కాలో ఉంటాను, అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇండియా వెళ్ళాను రమణ మహర్షి దగ్గరికి అని చెప్పలేదు. ఆయన ఫస్ట్ ఏం చేస్తారు, ఈ బుక్లో ఉన్న ప్రొటాగనిస్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ స్టోరీ బట్ రమణ మహర్షి ఇందులో మెయిన్ క్యారెక్టర్. ఈ బుక్లో ఆయన గురించి చెప్పి అసలు ఫస్ట్ ఈ ఐడియాలజీస్ ఆయనకి ఎట్లా పుట్టాయి అనేటువంటి విషయాన్ని మనకి ఫస్ట్ తెలియజేశారు. తెలియచేసిన తర్వాత అసలు ఇక్కడ ఏమేమి ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అంటే కుండలిని యోగ ఇత్యాది యోగములు, వివిధ రకమైన యోగములు, ఇవన్నీ ఏం జరుగుతాయి ఆశ్రమంలో. తర్వాత రమణ మహర్షికి ఇతర వేరే పీపుల్తో జరిగే సమావేశం కానీ, దాని నుంచి ఆ కాన్వర్సేషన్ కానీ ఏదైతే ఉందో వీటన్నిటి గురించి మాట్లాడి చివర్లో ఈ ఐడియాస్ అన్నింటినీ ఒక చోటకి చేర్చి మనకి తెలియజేస్తారు. అది పుస్తకంలో నాకు నచ్చినటువంటి విషయము. అందుకని అది ఒక పుస్తకం స్ట్రక్చర్ అయి ఉండడమే మనకి లూజ్ ద రీడర్ అని, అంటే మనం చదివేదానికి కొద్దీ మనకి పుస్తకం ఇంకా ఏం జరగబోతోంది, ఇంకా ఏమి ఫిలాసఫీస్ రమణ మహర్షి మనకి ఇంకా ఏం తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని బుక్ మనకి బాగా అడ్రస్ చేస్తుంది. మన బుక్ నుంచి బాగా తెలుసుకుంటాము. అందుకని మొదటగా అందరూ చెప్పినట్టే రమణ మహర్షి మొదటిగానే పుస్తకం చదువుతున్నప్పుడు నాకు 4 డిఫరెంట్ ఫిలాసఫీస్ దొరికాయి. ఇంకోటి నేను అన్నట్టు గుడ్ లిటరేచర్ ఇంకా గ్రేట్ లిటరేచర్కి డిఫరెన్స్. గ్రేట్ లిటరేచర్లో మనకి ఏంటంటే, మనం ఆథర్స్ దే లీవ్ రూమ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. అంటే మనకి ఇందులో ఆథర్ చాలా ఎక్స్ప్లిసిట్గా డిఫరెంట్ ఫిలాసఫీస్ రమణ మహర్షి చెప్పారు, కానీ హీ ఆల్సో లీవ్స్ రూమ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. అంటే మనం చదువుకునేది, మనం తెలుసుకునేటువంటిది ఒకటే సత్యం, ఒకటే ట్రూత్. కానీ మనం దాన్ని ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాము అనేటువంటి డిఫరెంట్ ఇతర ఘట్టాలు ఇచ్చి దానిలోంచి మనము ఆ ట్రూత్ని ఎట్లా తెలుసుకుంటున్నాము అనేటువంటి విషయం మీద చాలా ఫోకస్ చేస్తారు ఈ ఆథర్. అందుకని గ్రేట్ లిటరేచర్ ఇట్ ఆల్వేస్ లీవ్స్ రూమ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. మనము ఆ విషయాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాము, మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్న ద్వారా మనం దాని ద్వారా ఏమి అర్థం చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని ఈ బుక్ చాలా బాగా కవర్ చేస్తుంది. అందుకని ఈ బుక్ నాకు చదవడం చాలా నచ్చింది. ఈ పుస్తకం నాకు అర్థం చేసుకోవడానికి కూడా. ఇంకా ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు 4 మెయిన్ ఫిలాసఫీస్ అర్థమయ్యాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్ప్రిటేషన్తో, అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన కొన్ని ఐడియాలజీస్, కొన్ని ఫిలాసఫీస్ నుంచి ఎక్స్ప్లిసిట్గా చెప్పారు. అంటే ఇది అద్వైతము, ఇది సెల్ఫ్ రియలైజేషన్ అని ఇలాంటివి కాస్త ఎక్స్ప్లిసిట్గా చెప్పారు. కానీ కొన్ని కాన్వర్సేషన్స్ మనం చదువుతున్నప్పుడు, కొన్ని పారాగ్రాఫ్స్ మనం బుక్లో చదువుతున్నప్పుడు, స్టోరీ చదువుతున్నప్పుడు మనం దాన్ని చదువుతున్న కొద్దీ ఓహో ఈ పుస్తకంలో దీని గురించి కూడా మాట్లాడుతున్నారు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ చేసుకునేటట్టుగా ఉంటుంది. అందుకని అలా చదువుతున్నప్పుడు నాకు ఈ పుస్తకంలో 4 ఐడియాలజీస్ దొరికాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆత్మ విచారం, సెల్ఫ్ రియలైజేషన్, అది మెయిన్ ఐడియా ఆఫ్ ద బుక్ ఆఫ్ కోర్స్. ఇంకో రెండవది
జ్ఞాని స్థితి, జ్ఞానం యొక్క జ్ఞాని ఎట్లా అవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తారు. అసలు జ్ఞాని అంటే ఏంటంటే ఇందాక శాంకరి కూడా చెప్పింది మనకి. కానీ అసలు జ్ఞాని అంటే ఏంటి అంటే ఆబ్వియస్ అదే చెప్పుకుంటే జ్ఞానం కలిగినటువంటి వాడి జ్ఞాని. మరి ఆ జ్ఞానం ఏంటి అనేటువంటిది మన విషయం సురేశ్వరాచార్యులు చెప్తారు. ఏంటి ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి ఇది మునయో విదుహు. మనకి మునులు ఏం చెప్తారు, ఆత్మలాభము కన్నా ఇంకో లాభం ఏం లేదు. ఆత్మలాభం అనగా ఏమి, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఆత్మలాభాన్ని పొందుతాడు, అప్పుడు జ్ఞాని అంటారు. సరే సరే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, కానీ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కూడా ఏదో ఒకటి అర్హత ఉండాలి కదా. ఆ అర్హత కలిగినటువంటి వాడు జ్ఞాని. మనకి శంకరాచార్యులు ఏం చెప్తారో ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉండడానికి క్వాలిటీస్ ఏంటి అని మనకి శంకరాచార్యులు ఏం చెప్తారు, తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం ఆత్మబోధలో మొదటి శ్లోకం, ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఆత్మబోధ అనే గ్రంథం శంకరాచార్యులు రచించారంటే ఆత్మజ్ఞానం సరళంగా తెలియడానికి అదొక చిన్న గ్రంథము శంకరాచార్యులు మనకు అందించింది. దాంట్లో మొదట్లో ఏమంటారు, ఈ ఆత్మబోధ మనం చదువుకోవడానికి, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ముందర మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. అదేంటి, తపోభి క్షీణ పాపానం, చేసిన తపస్సు వల్ల పాపాన్ని పోగొట్టుకోవడం, శాంతానాం వీతరాగిణం, శాంతి కలిగి ఉండడము, వీతరాగిణం రాగానికి వాసనాలకి అన్నిటి నుంచి అతీతమై ఉండడం, వీతరాగిణం, ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ముముక్షుణాం మోక్షం కోరుకునేటువంటి వాళ్ళకి ఇదం ఆత్మబోధ అపేక్ష, అంటే దిస్ ఆత్మబోధ ఇస్ వర్ది ఆఫ్ బీయింగ్ రెడ్. అటువంటి పీపుల్ కి ఈ ఆత్మబోధ చదవడానికి అర్హత ఉన్నది అని మనకి శంకరాచార్యులు తెలియజేస్తారు. అది ఈ క్వాలిటీస్ కలిగి ఉండి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు జ్ఞానులు అని మనకి పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఇంకో లాస్ట్ ఏంటి, ఇంకో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ ఫిలాసఫీ ఏంటి తెలుసుకున్నది, సింప్లిసిటీ ఆఫ్ ట్రూత్. మనకి పుస్తకంలో మనకి రమణ మహర్షి ఏం చెప్తారో అన్నింటినీ ఏది కాంప్లికేట్ చేసుకుంటారు. ట్రూత్ అనేది ఒకటే, ఏంటి, జీవ బ్రహ్మైక్యము, అది ట్రూత్, అల్టిమేట్ ట్రూత్. మనకి ఏంటారు, డోంట్ థింక్ బీ అని మనకి చాలా రిపిటేటివ్ గా ఉంటుంది బుక్ లో. ఆలోచించకు అంటే దాని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేసుకోకు, దాన్ని అనుభవించు అంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్ పొందు అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో చాలా విస్తారంగా చెప్తారు. అంటే ఆ స్టేట్ ఆఫ్ నోయింగ్ దట్ ద ట్రూత్ ఇస్ సింపుల్. మనకి మానసోల్లాసంలో కూడా మనకి ఒక 2 థీరీస్ ఉంటాయి. ఏంటి, మనకి వైశేషికులు చార్వాకులు శంకరాచార్యుల ముందరే, ఎప్పుడో శంకరాచార్య కన్నా ముందరే అటామిక్ థియరీ కనిపెట్టారు. ఏమంటారంటే ఆ శ్లోకం ఒకసారి చెప్తాను. ఏమంటారంటే, ఉపాదానం ప్రపంచస్య సంయుక్తా పరమాణవః మృదాన్వితో ఘటస్తస్మాత్ భాసతే నేశ్వరాన్వితః పరమాణుగతా ఏవ గుణ రూపరసాదయః కార్యే సమాన జాతీయం ఆరభంతే గుణాంతరం. వాళ్ళు ఏమంటారు, సరే ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నది, ఈ పుస్తకం దేని వల్ల ఉన్నది, పరమాణవ అంటే ఆటమ్స్. ఈ ఆటమ్స్ అన్ని కలిసి వచ్చాయి కాబట్టి మనకి పుస్తకం ఉన్నది అని అంటారు. మరి బ్రహ్మవాదులు అద్వైతీయులు ఏమంటారు, ఈ పుస్తకం ఉన్నది, నువ్వు ఈ పుస్తకం ఉందని ప్రూవ్ చేయడానికి ఏమంటున్నావు, ఆటమ్స్ ఉన్నాయి అంటున్నావు. మరి ఇప్పుడు ఒక దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేయడానికి ఇంకో ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్ వాడుతున్నావు అంటే ఏంటి, మరి ఆ పరమాణవ ఆటమ్స్ కూడా దే హావ్ టు హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అందుకని ఈ పుస్తకం ఇక్కడ ఉండడం వల్ల కానీ, ఆ పరమాణువులు ఆటమ్స్ ఉండాలన్నా కానీ దాని వెనకాల ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి అంటే ఈశ్వరుని యొక్క శక్తి. మనం ఏ ఫిలాసఫీని చూసినా కానీ మనకి చివరికి దీనికే వస్తుంది. ఏమిటి, సరే పరమాణువులు ఒప్పుకుంటాను, ఈ ఆటమ్స్ అన్ని కలిసి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఆ ఆటమ్స్ ఉండడానికి కూడా దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. ఆ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే శక్తి. ఆ శక్తి అంటే పరమాత్మ యొక్క శక్తి. ఈ ఫోన్ లోపల ఉండే దానికి శక్తి లేకపోతే ఈ ఫోన్ పనిచేయదు. అలాగే ఆ ఈశ్వరి యొక్క శక్తి లేకపోతే ఇదేమీ పనిచేయదు. అందుకనే ఇందులో ఉన్నది కానీ, మనలో ఉన్న జీవుడు కానీ, ఇవంతా పరమాత్మ ఒకటే అనేటువంటి విషయాన్ని సరళంగా మనకి రమణ మహర్షి పుస్తకంలో మనకి ఈ 4 ఫిలాసఫీస్ మనకి చాలా విస్తారంగా తెలుస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ గా మనకి స్టాన్లీ జోన్స్ గారు వచ్చి ఆయనతో కాన్వర్సేషన్ పెట్టుకున్నప్పుడు, వాట్ ఈస్ ద క్వెస్ట్ అండ్ గోల్, హౌ ఫార్ హావ్ యూ ప్రోగ్రెస్డ్ అని అడుగుతారు రమణ మహర్షి. అనే సమాధానం ఏం చెప్తారు, ద గోల్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్, బట్ వై సర్చ్ ఫర్ అ గోల్ అట్ ఆల్, వై ఆర్ యూ నాట్ కంటెంట్ యాజ్ యూ ఆర్ అని అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మీ గోల్ ఏంటని అడుగుతారు ఆయన.
ఇప్పుడు రమణ మహర్షి అంటారు మనందరికీ ఉన్నది ఒకటే గోల్. ఆ గోల్ ఏంటి? ఈ ముందర ఆయన ఎక్స్పీరియన్స్ చేసి డెత్ రోల్ ప్లే చేసినప్పుడు ఆయన ఏమంటారు, ఈ మరణం ఉండేది శరీరానికే కానీ ఆత్మకి కాదు. అందుకని మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి, ఈ ఈ ఆత్మ ఈ జీవ బ్రహ్మైక్యము అనేటువంటి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇంకేం తెలుసుకోవాలి, మన మరణం ఉండేది శరీరానికే కానీ ఆత్మకి కాదు అనేటువంటి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి పుస్తకంలో చాలా విస్తారంగా తెలియజేస్తారు. అందుకే అది డోంట్ థింక్ బీ అని చాలా రిపిటేటివ్గా ఉంటుంది మనకి రమణ మహర్షి ఫిలాసఫీస్లో అంతా. అందుకని సింప్లిసిటీ ఆఫ్ ట్రూత్ చాలా సింపుల్ అయినది, మనం డిఫికల్ట్గా మనం చేసుకోకూడదు. ఈ స్థితిని పొందాలి. ఇంకా మనకి అందరికీ ఉన్నది ఒకటే గతి. ఆ గతి ఏమిటి? ఈ ఈ జీవము బ్రహ్మము ఒకటే, మరణం ఉండేది శరీరానికే కానీ ఆత్మకు కాదు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని పుస్తకంలో మనకి చాలా విస్తారంగా తెలియజేస్తారు. అది నేను ఈ పుస్తకం నుంచి నేర్చుకున్నది. నేను దాంతో ఇక్కడ ముగిస్తాను. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణార్థే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మనకి పుస్తకం చదివితే మనం ఏం నేర్చుకోవచ్చు? ముఖ్యంగా మనం